నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడత పెడితే మన చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడత పెట్టారు. ఇది సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మామూలుగానే ఒక సాంగ్, సినిమాలో ఒక సాంగ్ చాలా ఫేమస్ అయింది. అదే తరహాలో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏపీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడత పెట్టడం అండ్ మన చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడత పెట్టడం. సో అసలు ఇది ఎలా చూడాలి సార్? సో ఇది సినిమాటిక్గా ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు అనుకున్నటువంటి భావాల్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కనుక సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, సమకాలీన అంశాలకు అనుగుణంగా వాళ్ళ డైలాగులు కానీ వాళ్ళ మాటలకు కానీ పదును పెట్టేటువంటి ప్రయత్నం ఇది. సో దీంట్లో యూత్ని అట్రాక్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే నిన్న గుంటూరు జిల్లాకి వెళ్ళి వాలంటీర్లతో సమావేశం అయ్యి ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక ఎత్తు 4.5 సంవత్సరాలు, ఇక రాబోయేటువంటి 2 నెలలు చాలా ఇంపార్టెంట్. మీరు స్లీవ్స్ మడత పెట్టండి, స్లీవ్స్ ఇలా చూపిస్తూ ఆయన స్లీవ్స్ మడత పెట్టి మీరు ఇక్కడ ముందుకు దూకండి అని చెప్పి వాలంటీర్లకి ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం. అంటే ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు చేశారు, లబ్ధిదారులకి సహాయం అందజేశారు ఇంటింటికి వెళ్ళి. ఇక సహాయం కాదు, మనం పోరాటం యుద్ధానికి దిగాలి, కురుక్షేత్రంలో దిగాలి, యుద్ధానికి రెడీ కండి అని చెప్పి ఆయన ఇట్లా స్లీవ్స్ మడత పెడుతూ ఆయన వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఆ ఫోటో వైరల్ అయిపోయింది, బాగా వైరల్ అయిపోయింది. ఆ ఫోటో వైరల్ అయినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇద్దరు కూడా దానికి కౌంటర్ వేశారు. ఈ మధ్య వచ్చినటువంటి సినిమా ఉంది కదా, గుంటూరు కారం సినిమాలో సాంగ్ ఉంది కదా, కుర్చీ మడత పెట్టే సాంగ్, అది ఫేమస్ సాంగ్. సో దానికి ఈ స్లీవ్స్ మడచబెట్టేదానికి నువ్వు స్లీవ్స్ మడత పెట్టి యుద్ధానికి రెడీ కావటం కాదు, నీ కుర్చీని మడత పెడతానని చెప్పేసి నీకు ఆ యాంగిల్లో నీ కుర్చీ మడత పెడతాము, మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి ఈ డైలాగులతోటి అలరించారు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా. యాక్చువల్గా ఉండవల్లిలో ఆయన ఇంట్లో నిన్నంతా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి కండువా కప్పుకున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సందర్భంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ స్థాయి లీడర్లు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న తర్వాత అది కూడా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి చాలామంది వచ్చారు నిన్న ఉండవల్లికి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాట అన్నారు, నువ్వు స్లీవ్స్ మడత పెట్టి యుద్ధం చేయటం, రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి రెడీ కావమని చదువుతున్నావు, స్లీవ్స్ మడత పెడితే ఏం కాదు, నీ కుర్చీనే మడత పెడతారు పబ్లిక్ అని చెప్తే ఇప్పుడు ఆ స్లీవ్స్ మడత పెట్టేదానికన్నా కూడా ఈ కుర్చీ మడత పెట్టే డైలాగు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు వాడారో లేదా లోకేష్ ఇద్దరు వాడారో అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే కుర్చీ మడత పెడతారు, సీఎం కుర్చీని దిగిపోతావు, సీఎంగా ఉండే అవకాశం లేదు అనేటువంటి యాంగిల్లో ఈయన మాట్లాడారు. సో ఎంత కూడా సమకాలీన రాజకీయాల్లో యూత్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం పెట్టింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి యూత్ నందరిని కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ బాధ్యతను కూడా వాలంటీర్లకు అప్పచెప్పడం జరిగింది. ఒక యాప్ని క్రియేట్ చేసి ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3 లక్షలు తగ్గకుండా యూత్ని అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టారు. దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా రోజాని అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వీళ్ళని పెట్టారు. ఆ తర్వాత ఈ ఆడుదాం ఆంధ్ర సంబంధించి రాయుడు క్రికెటర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన వచ్చి వారం రోజులు తిరగకుండానే ఒక బ్యాట్ ఇరిగిపోయింది. ఆ బ్యాట్ ఇరిగిపోవడంతో ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వారం రోజులకి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆయన జనసేన పార్టీలో చేరడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంత ప్రజలకు చేరువ కాలేదు అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఆయన ఎంత కొన్ని ప్రోగ్రాంలు డిజైన్ చేసినప్పటికీ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళలేకపోయాము అనేది. ఫస్ట్ ఏం చేశారు, ఆయన ఇంటింటికి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి పెట్టారు. ఆ తర్వాత స్టిక్కర్లు వేయాలి, మీరు ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు వేసి ప్రభుత్వ పథకాలని మీరు తెలియజేయాలి, ప్రచారం చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళు పోయి ఇంటింటికి స్టిక్కర్లు వేసేటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్రజలు నిలదీసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆ తర్వాత అనేక రకాల ప్రోగ్రాంలు క్రియేట్ చేశారు. ఆయన క్రియేట్ చేసినప్పటికి కూడా వెళ్ళలేదు. ప్రభుత్వంతో కలిసి ఇంకో ప్రోగ్రాం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆయన ఇంకో ప్రోగ్రాం కూడా చేశారు. సో ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు చేసినప్పటికి కూడా ఏది క్లిక్ కాకపోయేటప్పటికి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకున్నాడు ఆయన.
ఆయన 2 లక్షల సుమారు 2,60,000 మంది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించారు. వాళ్ళకి హానరోరియం కూడా ఇస్తున్నారు. 5,000 రూపాయల హానరోరియం తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు 8,000 రూపాయల వరకు సుమారుగా ఇస్తున్నట్టున్నారు. అంటే మొన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను అడిగింది ఏంటంటే ఇప్పటివరకు వాలంటీర్లుగా చేశారు, ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలుగా పార్టీ సేవకులుగా చేయండి అని చెప్పేసి కూడా అడిగినట్టు కూడా మనకి వార్తలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు చేయండి అని చెప్పారు. సో వాళ్ళకి హానరోరియం ఇస్తున్నారు. సో హానరోరియం తీసుకుంటున్నారు, ప్లస్ వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. గ్రామ సచివాలయాలతో అనుసంధానంగా ఉన్నారు. వాళ్ళతోటే దొంగ ఓట్లు జరిపించడం, దొంగ ఓట్లు చేర్చడంతో పాటు వాళ్ళని మళ్ళీ బూతుల దగ్గరికి తీసుకురావాలనే టార్గెట్ పెట్టడం, రేపు ఏజెంట్లుగా కూడా వాళ్ళని కూర్చోబెట్టాలనే ఒక ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాలంటీర్లని నమ్ముకున్నాడు ఆయన. వాలంటీర్లే మీరే నాకు సైన్యం, మీరే నన్ను గెలిపించాలనేటువంటి ఒక దిశానిర్దేశం, ఒక అభ్యర్థన చేస్తూ మీరు స్లీవ్స్ మడతేసి యుద్ధానికి సిద్ధంగా రేపు ఏజెంట్లుగా ఉండాలన్నా లేదంటే ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించాలన్నా మీరే అని చెప్పి ఒక ఆయన కార్యక్రమాన్ని గుంటూరులో పెట్టి కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చారు నిన్న. విశిష్ట అవార్డులు, అలా లీడర్షిప్ అవార్డులు ఇలా ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని ఎంపిక చేసి బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి వాళ్ళని, పార్టీకి బాగా కట్టుబడి చేసినటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళన్నింటినీ గుర్తించి 10,000 నుంచి దాదాపు 50,000 వరకు అవార్డులు ఇవ్వడం జరిగింది. నగదును కూడా ఇవ్వడం జరిగింది. సో అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లని ప్రోత్సహిస్తూ వాళ్ళకి నగదు బహుమతి ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్లీవ్స్ మడతేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా లోకేష్ ఆల్రెడీ శంకారావంలో ఉన్నారు. శంకారావు సభలు నిర్వహిస్తూ ఉన్నారు లోకేష్. ఆయన యువగళ సందర్భంగా దాదాపు 100 కాన్స్టిట్యున్సీల్లో యువగళ నిర్వహించారు. మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉత్తరాంధ్రలో మిగిలిపోయాయి. బికాస్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్కి వెళ్ళటం, ఆ తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి కేసులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు కానీ, వీటన్నిటిని కూడా బిజీ అయిపోయినటువంటి క్రమంలో ఆయన యోగాలానికి అనుకున్న విధంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో వెళ్ళలేకపోయారు. సో సుమారుగా 100 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళగలరు. మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయన వెళ్ళాలి కాబట్టి శంకారావు అనేటువంటి ఒక కార్యక్రమంతో ఆయన ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్నారు, యూత్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా కుర్చీ మడత పెడతాడు జగన్మోహన్ రెడ్డి, నీ కుర్చీని మడత పెడతారు జాగ్రత్త అని చెప్పి ఆయన డైలాగ్ను వదిలి యూత్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో ఉండవల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే పార్టీలో చేర్చుకొని ఆ సందర్భంగా కుర్చీ మడత పెడతారు జాగ్రత్త, ప్రజలందరూ కూడా నీ కుర్చీని మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక సెటైర్ వేశారు. అది వైరల్ అవుతుంది ఆ వీడియో. ఇప్పుడు ఆ ఫోటోనేమో జగన్మోహన్ రెడ్డిది, వీడియోనేమో చంద్రబాబు నాయుడుది, అలాగే లోకేష్ది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది కుర్చీ స్లీవ్స్ కథ.